ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నాట్లు పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ఫ్రై చేసుకున్న దీంట్లోకి కొంచెం కారం అవి చల్లుకోవాలండి. సో ఇక్కడ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, కారము, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడరు అన్నీ దీంట్లో వేస్తున్నారనమాట. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నారండి. సో ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ పొడిని దీంట్లో వేసుకోవాలండి. ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఈ పొడిలోనే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నారండి. తర్వాత ఏంటంటే గుడ్లు వేగించిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం